మీడియా. ఇప్పటివరకు మనం గ్రావెల్ మాఫియా విషయాలు బయట పెట్టాం, రైస్ మాఫియా విషయాలు బయట పెట్టాం, అలాగే మట్టి మాఫియా విషయాలు కూడా బయట పెట్టాం. అంతకు ముందుగా చూసుకోవచ్చు, మనం విజువల్స్ చూడవచ్చు. కోడిపుంజు అనమాట. కోడిపుంజు ఈ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా సంక్రాంతి ఆ టైంలో అయితే కోడి పందాలు అయితే ఎక్కువ జరుగుతుంటాయి. అయితే సంక్రాంతి టైమే కాదు, ఎప్పుడైనా మేము వేస్తామని. ఇక్కడైతే పందిరాళ్ళు అయితే చాలా స్పీడ్గా అయితే ఉన్నారు. ఇది ఎక్కడో కాదు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం బోడపాడు కాలగొట్టిన ఇవన్నీ కూడా పందెం రైళ్ళ బళ్ళు. ఏపీ 39 KA 3848 ఈ యూనికాను. అలాగే అక్కడ ఒక బొమ్మ కూడా ఉంది, దాని మీద ఏపీ 40 BD 4038 అని ఉంది. ఇది కూడా కోడిపందాలకు వచ్చింది కూడా ఉంది. ఇక్కడైతే పుంజులు వదిలేరు, మనం విజువల్స్లో చూపిద్దాం. ఇంకా ఎన్ని రకాలకి వాళ్ళంతా కూడా పందాలు వేస్తున్నారు, ఎన్ని పందాలు వేస్తున్నారు, ప్రతిరోజు కూడా ఇక్కడ పండగ అనమాట. అయితే ఇక్కడ ఉన్న పోలీసులకి సమాచారం అందిన వాళ్ళు అసలు పని చేస్తున్నారా లేదని కూడా మనకైతే అనుమానాలు తెస్తుంది. మనకే కాదు, ఈ ఊరు ప్రజలు కూడా చాలామంది మనకైతే ఫోన్ చేసి ప్రతిరోజు వేస్తున్నారు, ఇక్కడ జోదం ఎక్కువ అవుతుంది, ఈ జోదం వల్ల కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి, ఇప్పటికైనా అధికారులు కలిసి తెలిసి ఇక్కడ కోడి పందాలు ఏమి నిర్వహించకుండా కఠిన చర్యలు చేయాలని కూడా మన దగ్గర అయితే మనకైతే ఫోన్లో చెప్పడం జరుగుతుంది. మనం విజువల్స్ చూడొచ్చు. అంతా కూడా కోడి పందెం వేస్తున్నాయి. ఇదంతా బ్లడ్ చూసారా, అంటే పుంజు చనిపోయి ఉంటుంది. పందెం వేస్తే ఒక పుంజులో 2 పుంజులు దెబ్బలాడుకుంటాయి, కత్తులు కడతారు, ఒక పుంజు చనిపోతుంది అనమాట. ఇవి చూసారు, ఇవన్నీ కూడా కోడి ఈకలు, కోడి రక్తం అనమాట. ప్రతిరోజు వాళ్ళకి ఈ కోడి పందాలు వేయటం ఈ కాలగట్టిన పని. కానీ ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులకి అంటే తెలియదని వాళ్ళు చెప్పొచ్చు, కానీ నాకు తెలుసుండైతే అధికారులకు తెలిసే ఉంటుందని ఇక్కడ బోడపాడు గ్రామ ప్రజలంతా కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కోడి పందాలు ఆట కట్టించి ఎన్నో సంవత్సరాలు నాశనం అయిపోతున్నాయని, ఇటువంటి పందాలు ఆపాలని కూడా ఇక్కడైతే ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడైనా కళ్ళు తెరిచి పోలీసు అధికారులు ఇక్కడ ఎవరైతే పందాలు వేస్తున్నారో వాళ్ళందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా రచ్చా మీడియా తరపున కూడా మేము కోరుకుంటాం జరుగుతుంది. కెమెరామెన్ మనం వీడియోలు చేస్తున్న ఉద్దేశంతో వాళ్ళంతా కూడా 60 నుంచి 70 మంది పారిపోవడం జరిగింది. ఇది ఇక్కడ వాళ్ళ పాదరక్షలు, అదే చెప్పులు అంటారు కదా, చెప్పల్స్ అంటారు, ఇక్కడ ఉన్నాయి. అది అక్కడ జత ఉన్నాయి, అక్కడ కాస్ట్లీ క్రాక్స్ కూడా ఉన్నాయి. ఇంకా మనం ఏమున్నాయి ఏం వదిలేస్తారో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా ఇక్కడో జత అక్కడో జత, కనీసం ఒక 10 జతలు. ఇంకోటి కూడా మనకి ఇక్కడైతే ఉంది. ఇది ఇక్కడ సెల్ ఫోన్ కూడా ఇక చూడొచ్చు మనం. ఈ సెల్ ఫోన్ కూడా ఇక్కడ ఈ పందిరాళ్ళు అయితే వదిలేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సెల్ ఫోన్ని మనం తీసుకోకూడదు. అయితే సదరు ఇక్కడ ఎస్ఐ గారు ఉంటారు, పెంటపాడుకు చెందిన ఎస్ఐ గారు ఉంటారు, ఆయనకి అడిగి మరింత సమాచారం తెలిసిన ప్రాంతం లైవ్లోనే ఆయన కాల్ చేద్దాం. ఇప్పుడు మనం పెంటపాడు ఎస్ఐ గారితో మాట్లాడుతున్నాం. చూడండి, పెంటపాడు ఎస్ఐ గారు బిజీగా ఉన్నట్టున్నారు, ఎవరితోనే మాట్లాడుతున్నారు. అంతే, ఆయన ఆఫీసర్ గారు కాబట్టి అత్తమాటలు కూడా ఆయనకి. సార్ నమస్తే అండి, రచ్చా మీడియా సార్. చెప్పండి. మేము ఇక్కడ బోడపాడేదో కోడి పందాలు వేస్తున్నారంటే వెళ్ళాము సార్. మేము ఇటు విజువల్ చేసుకునే క్రమంలో పందాలు బాగా జరుగుతున్నాయి, మొత్తం పరుగులెత్తికి వెళ్ళిపోయారు సార్. ఇక్కడ బోడపాడు కాలగొట్టి సార్. తమరికేమో సమాచారం వచ్చిందా సార్? అంటే పందాలు వేస్తున్నారని ఏమైనా వచ్చిందా సార్? రాలేదా? మేము వచ్చాం సార్. ఒక కోడిపుంజు ఉంది, ఒక 70 మంది పరుగులు ఎత్తికి వెళ్ళిపోయారు సార్. తర్వాత ఇక్కడ బ్లడ్ అది ఉంది, బళ్ళు ఉన్నాయి, మేము విజువల్ చేసుకున్నాం. తర్వాత జోళ్ళు, ఒక సెల్ ఫోన్ కూడా ఉంది సార్. ఇక్కడ సెల్ ఫోన్ కూడా ఇక్కడ వదిలేసి పారిపోయారండి. అంటే మేము ఇటువంటివి ముట్టుకోకూడదు కదా సార్. ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో వారికి చెప్పడం మా వంతు, విజువల్ వేసుకుని వార్త వేసుకుంటాం తప్ప మనం చేయం కదా. ఇక్కడ సెల్ ఫోన్ కూడా ఇక్కడ ఉందండి, ఇదే ప్రాంతంలో. ఎవరన్నా పంపుతారు సార్ ఇక్కడికి? అదే మరి ఇక్కడ అంటే ఈ ఫోన్ ఆల్రెడీ కోడి పందాలు కదా సార్, ఇక్కడ కోడి పందాలు ఆడుతున్నారు కదా. అవునండి, మాకు విజువల్స్ ఉన్నాయి, కోడి ఉంది, బ్లడ్ ఉంది, ఏకలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా సార్. ఇక్కడ సెల్ ఫోన్ కూడా ఇక్కడ ఉందండి, తుప్పల్లో ఇక్కడ పడిపోయింది. ఓకే సార్, ఓకే సార్. ఇది వెంటనే పెంటపాడు ఎస్ఐ గారు అయితే స్పందించారు. మీరే ఎవరో లేరని చెప్పారు కదండి ముందే అయితే ఎస్ఐ గారు అన్నారు. తర్వాత సరే అక్కడ ఏదో ఫోన్ ఉంది, అన్నీ ఉన్నాయి, మీరు ఉన్నారు, బ్లడ్ ఉంది అంటున్నారు కాబట్టి ఎవరినైనా పంపుతాను కూడా ఎస్ఐ గారు మంచి రోజంతో చెప్పారు. ఇలాగే ఇటువంటి ఆఫీసర్లు ఉంటే వెంటనే ఎవరైతే కోడిపందాలు కానీ వేరే
వేరే ఏ పనులు అసాంఘిక కార్యక్రమాలు ఏం చేసినా కానీ కఠినమైన చర్యలు తీసుకునే విధంగా కూడా ఈ సదరు పెంటపాటి ఎస్ఐ గారు అయితే మనకు చెప్పడం జరిగింది. అయితే వీరి లోతుగా పెంటపాటి ఎస్ఐ గారు ఈ రోజు నుంచి వదిలేకుండా దీన్ని లోతుగా చూసి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చేపట్టాలని ఇక్కడ ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నారు.